ప్రైజ్ ద లార్డ్. ఈ దినం కూడా మనం క్రిస్మస్ మెసేజ్ని ధ్యానించుకుందాం. ఇప్పుడు ఇంకొక భాగం, యేసు ప్రభువు అంటే దేవుడు మానవుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించిన ఆ వ్యక్తి అని అర్థం. జీసస్ అంటే హెబ్రీ భాషలో జాషువా, యెహోషువా అని హెబ్రీ భాషలో అంటాం. దాని ఇంకా షార్ట్ ఫామ్లో యేషువా. ఆ 33.5 సంవత్సరాలు జీవించినటువంటి ఆయన యేసు అని అంటాం. అంతకుముందు పాత నిబంధనలో నిత్యత్వంలో కూడా ఉన్నాడు కదా, కుమారుడు అని అంటాం. ఇంకా వేరే విధాలుగా కూడాను ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ 33.5 సంవత్సరాలు అయిన తర్వాత శిలువలో మరణించి పునరుద్ధానుడైన తర్వాత క్రీస్తు అనేటువంటి ఆ యొక్క బిరుదు ఆయన నామంగా తయారైంది. ద టైటిల్ బికేమ్ హిజ్ నేమ్. అందువల్ల జీసస్ క్రైస్ట్ అంటాం. అప్పటి నుండి పునరుద్ధానుడైన తర్వాత ఆయనే క్రీస్తు, ప్రభువైన యేసు క్రీస్తు అనేటువంటి విషయం. ఇప్పుడు యేసు దేవుడు మనిషి అయినటువంటి వ్యక్తి ఆయన యేసు. ఈ యొక్క సంఘటన దాన్ని క్రిస్మస్ అంటాం, లేకపోతే ఇన్కార్నేషన్ అంటాం. మనుజావతారుడు, నరమాతృడు, శరీరధారి. క్రిస్మస్ యొక్క సందర్భాన్ని అనేక విధాలుగా మనం దాన్ని పిలుస్తాం. ఆ యొక్క సందర్భాన్ని దేవుడు మనిషి అయినప్పుడు ఆ యొక్క సందర్భాన్ని క్రొత్త నిబంధన ఏ విధంగా అన్వయించింది, దానిలో 5 విషయాలు చెప్తాను. మొదటిగా ఏంటి అని అంటే రక్షణ. ఆ విధంగా మనుషుడిగా అయిన దాన్ని బట్టి మనకి రక్షణ తీసుకురావటానికి అది ముఖ్యమైనటువంటి కారణం అన్నమాట. సువార్తల్లో అది ప్రత్యేకంగా సువార్తలు ఎందుకు రాశారు అంటే దేవుడు మనిషి అయ్యాడు ఎందువలనంటే మనల్ని రక్షించటానికి, రక్షణార్థమై. ఉదాహరణకి యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం అందరికీ తెలిసిందే. యేసు ప్రభు ఎన్నో ఈ 33.5 సంవత్సరాల్లో ఎన్నో విషయాలు, ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ ఈ 4 అద్భుతాలు, ఈ 7 అద్భుతాలు ఎందుకు చేశాను అంటే అద్భుతాలు ఆయన సూచనలు అంటాడు. ఈ అద్భుతాలను బట్టి సూచిస్తుందన్నమాట. ఆయన ఎవరో సూచించేటువంటి అద్భుతాలు. ఈ అద్భుతాలకి కేంద్రం మనుషులు కాదు, ఈ అద్భుతాలకు కేంద్రం క్రీస్తు యేసు. ఆయన ఎలాంటి వాడు అని తెలుసుకోవటానికి ఈ యొక్క అద్భుతాలు జరిగినాయి. అది మనం గమనించాలి. ఎందుకు అనంటే మనల్ని రక్షించడానికి, మనం ఆయన నమ్మి రక్షణ పొందటానికి. కాబట్టి యోహాను సువార్త 20:31లో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. అంటే ఆయన దేవుడు మనిషిగా వచ్చాడు, అది క్రిస్మస్. 33.5 సంవత్సరాలు జీవించాడు, సిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇదంతా కూడాను ఒక సంఘటనగా మనం గ్రహించుకుంటే ఇది ఎందుకు రాయబడింది, క్రొత్త నిబంధన ఎందుకు రాయబడింది అని అంటే మనం రక్షణ పొందటానికి. అది మాత్రం ముఖ్యమన్నమాట, అది సెంట్రల్. అంటే రక్షణ అంటే దానిలో 3 భాగాలు. మొదటిది నీతిమంతులుగా మనం పాపులమైనటువంటి మనం నీతిమంతులుగా తీర్చబడటానికి. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీతివంతంగా జీవించటానికి, దేవుని దృష్టిలో అనుకూలంగా ఉండేటువంటి జీవితం జీవించటానికి. జీవితకాలం అంతా జరిగేది. మనం చనిపోయిన తర్వాత మహిమలో ప్రవేశిస్తాం. యేసు ప్రభు వచ్చినప్పుడు మన శరీరం కూడా పునరుద్ధానం చెంది ఆత్మ శరీరం కలుసుకుని నిత్యంగా అక్కడ ఉంటాం. అది మహిమ. కాబట్టి ఈ 3 జరగటానికి, నీతిమంతులుగా తీర్చబడటానికి, నీతివంతులుగా జీవించటానికి, మహిమలో ప్రవేశించటానికి దేవుడు మనిషి అయిన కారణం అది. వాటినే వివరించి చెప్పుకోవాలనుకుంటే 7 విషయాలన్నమాట. అది మనం మొదటిది ఏంటి అంటే ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు, చెప్పుకున్నాం. రెండవది ఏంటి అని అంటే దేవుడు తండ్రి అని చూపించుకోవటానికి. అంటే దేవుడు ఉన్నత స్థలాల్లో ఉండేటువంటి వాడే కాదు, ఆయన సమీపంగా ఉండేటువంటి వాడు, విరిగి నలిగినటువంటి హృదయంలో నివసించేటువంటి వాడు అని 2 తెలుసుకోవాలన్నమాట. దేవుడు దూరంగా ఉంటాడు, ఆయన ప్రభువు, సృష్టికి అతీతంగా ఉంటాడు. అంతేకాకుండా విరిగి నలిగినటువంటి పశ్చాత్తాప
పడినటువంటి వ్యక్తిలో ఆయన హృదయంలో కూడా ఉంటాడు అని యెషయా 57:15 మనం చూస్తాం. మూడవదిగా ఏంటి అని అంటే పాప పరిహారం, పాపం యొక్క ప్రభావాన్ని నుండి మనల్ని రక్షించడం కోసం. అది మెయిన్ అన్నమాట. యేసు అని అంటే పాప రక్షకుడు అని అర్థం. తన ప్రజలను పాపం నుండి రక్షించేటువంటి వ్యక్తి అని. అది ఆయన పేరే అది. మత్తయి సువార్త 1:21, రోమా మొదటి 3 అధ్యాయాల్లో కూడా మనం చూస్తున్నాం. 3 అధ్యాయం 20 నుండి 21లో ఆయన శరీరధారి అయ్యి శరీరాన్ని క్రయధనంగా విక్రయించి మనల్ని కొనుక్కున్నాడు అని మనం చూడగలుగుతాం. అదే మార్కు సువార్త 10:45లో కూడా ఉంటుంది. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. ఆయన పుట్టుక దేనికంటే ప్రాణాన్ని అర్పించడానికి. హీ బికేమ్ మ్యాన్ ఇన్ ఆర్డర్ టు డై. ఆయన ఒక్కడే ఆ విధంగా పుట్టాడు. మరణించటం కోసం పుట్టినటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే. నాలుగవదిగా ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే సైతాను యొక్క పనులు, కార్యక్రమాలని నాశనం చేయటానికి. టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. విశ్వాసుల మీద సైతాను యొక్క ప్రభావం లేకుండా సైతానుని తీర్పు తీర్చడానికి, సైతాన్ని బంధించటానికి ఆయన వచ్చాడు అని హెబ్రీ 2:14-15 వచనాల్లో మనం చూస్తాం. అంటే ఇక్కడ వేరే వచనాలు కూడా ఉన్నాయి. మార్కు 3:27, యోహాను 16:8-11. కానీ ఒకే వచనం మనం చూద్దాం. హెబ్రీ 2:14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారనేందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. అంటే ఆయన రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు. అదే దేవుడు మనిషి కావటం అంటే అర్థం. రక్తమాంసాల్లో నిజంగా అయినటువంటి మనిషిగా పుట్టాడు. రక్త మాంసాలు కలిగినటువంటి వ్యక్తిగా వచ్చాడు. ఎందుకు అనంటే మరణ భయంతో, సైతానుని బట్టి మరణ భయంతో ఉన్నటువంటి వారిని ఆ దాస్యత్వంలో నుండి, సైతాను యొక్క దాస్యత్వంలో నుండి విడిపించటానికి అని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మరి ఐదవదిగా ఏంటంటే మొదటి పేతురు 2:21లో మనం చూసినట్లయితే మనకి మోడల్ లైఫ్, ఏ విధంగా అయినటువంటి మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉండాలి మనం అంటానికి ఆయన మాదిరి చూపించడానికి వచ్చాడు. చాలామంది గురువులు చెబుతారు కానీ చేయరు, వాళ్ళ జీవితంలో చూస్తే చేయరు. కానీ యేసు ప్రభు అయితే చెప్పటానికి ముందు ఆయన చేశాడు. కాబట్టి మనం అది గ్రహించాలి ఆయన జీవితకాలం అంతా కూడా. కాబట్టి సువార్తలు చదివినప్పుడు మన రక్షణ నిమిత్తమే కాదు, ఆయన మనకు ఏ విధంగా మాదిరికరంగా జీవించాడు అని కూడా మనం చదవాలి. 1 పేతురు 2:21లో మనం అది చూడగలం. ఎందుకు మీరు పిలువబడితిరి, ఎందుకు పిలువబడ్డారంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. అది ఆరవదిగా ఇవన్నీ కూడాను రక్షణకు సంబంధించినవి అన్నమాట. దట్ ఈ మే బి ఫెయిత్ఫుల్ అండ్ మర్సిఫుల్ హై ప్రీస్ట్. హెబ్రీ 4:15-16లో చూసేటట్లయితే ఆయన మనకు మధ్యవర్తిగా ఉండి మన కష్టసుఖాలను ఆయన అనుభవించాడు కాబట్టి, అలాంటివి అనుభవించాడు కాబట్టి మనకు ఆయన సహాయం చేయటానికి, మన ఎడల ఆయన దయ, కరుణ, వాత్సల్యం కలిగినటువంటి రీతిగా ఉండటానికి మధ్యవర్తిగా ఉండి ప్రధాన యాజకుడిగా ఉండటానికి ఆయన మనిషి కావాల్సి వచ్చింది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో మహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆ విధంగా మనకు మధ్యవర్తిగా ఉండి 16వ వచనంలో కూడాను
కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. కాబట్టి ఆయన మనవలే శోధింపబడ్డాడు కాబట్టి మన గోడు మన బాధ ఆయనకు తెలుసు కాబట్టి మనల్ని ఆదరించగలడు. అవసరమైనటువంటి పరిస్థితుల్లో మనకి ఆయన సహాయం చేయగలడు. 7వదిగా మనం చూసేది ఏంటంటే మొదటి రాకడ ఎందుకు అంటే రెండవ రాకడకి మనల్ని సిద్ధపరచడానికి. తీతు 2:11-13 దానిలో చూసేటట్లయితే 2 రాకడలు, మొదటి రాకడ రెండవ రాకడ. మనం జీవించేది మొదటి రాకడ రెండవ రాకడ మధ్యలో జీవిస్తుంటున్నాం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని, అనగా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకును తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అనేది. అంటే అప్పుడు తీర్పు జరుగుద్ది ఆయన వచ్చినప్పుడు. ఆ తీర్పులోనికి మనం రాకుండా ఉండటం కోసమని ఆయన మొదటి రాకడ. కాబట్టి మొదటి రాకడ రెండవ రాకడకు సిద్ధపరిచేటట్టుగా ఉంటున్నది అని మనం గ్రహించాలి. ఇవన్నీ కూడాను, ఈ 7 విషయాలు కూడాను మన రక్షణకు గురించినటువంటివి. ఆయన మనుషుడిగా ఎందుకు వచ్చాడు అంటే మనం రక్షింపబడటానికి. అదే సువార్త. వాట్ ఈస్ ద గాస్పెల్? ద గాస్పెల్ ఈజ్ ఇట్స్ న్యూస్ as to what God did in the person of Jesus Christ, especially through his death and resurrection in order to save mankind. సువార్త అంటే ఏంటి? దేవుడు యేసు ప్రభు ద్వారా, ప్రత్యేకంగా ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మానవుల రక్షణార్థమై చేసినటువంటి కృపకు చెందినటువంటి వార్త అని మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఈ 7 పాయింట్లు కూడాను దానికి చెందినవి అని మనం అనుకోవాలి. అంతేకాదు, ఇదంతా ఒకటే పాయింట్. రెండవ విషయం ఏంటి అని అంటే మన రక్షణార్థమే కాదు, మరి వేరే విషయాలు కూడా ఉన్నవి. అది ఏంటి అని అంటే ఫిలిప్పీ 2:5, 2:5, 6, 7. ఫిలిప్పీ 2:5, 6, 7. ఇక్కడ యేసు ప్రభువు ఏ విధంగా తనను తాను తగ్గించుకున్నాడో అనేటువంటి విషయాన్ని అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. వినయం కలిగి ఉండాలని. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, మనం యేసుక్రీస్తు అనొచ్చు, క్రీస్తు యేసు అని కూడా అనొచ్చు. క్రీస్తు అయినటువంటి యేసు కాబట్టి యేసుక్రీస్తు అనే అనొచ్చు, క్రీస్తు యేసు అని కూడా అనొచ్చు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, అక్కడ దేవుని స్వరూపం అని అంటే అక్కడ రూపమే కాదు, ఆయనకు స్వభావం, దేవుని స్వభావం కలిగినటువంటి వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. నేను దేవుణ్ణి, అది వదిలిపెడితే నా సంగతి ఏమవుతుంది అని మనిషి అవటానికి ఆయన భయపడలేదు. ఎందుకంటే దేవుడే. మనిషి అయినా కానీ ఆయన దైవత్వాన్ని కోల్పోడు. కాబట్టి అది మనిషి కావటానికి ఆయన భయపడలేదు. దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు. ఇప్పుడు ధనికుడే, ఆయన చీపురు తీసుకుని ఊడ్చినా కానీ ధనికుడే. ఆయన ధన్యత పోదు. అదేవిధంగా దేవుడే కాబట్టి
మనిషి అయినప్పటికీ ఆయన యొక్క గౌరవం కానీ ఆయన భాగ్యం కానీ పోదని ఎంచుకుని ఆయన మనిషి అయ్యాడు. ఓకే, 7వ వచనం కూడా చూద్దాం. మనుషుల పోలికగా పుట్టి, మనుషుల పోలిక, అక్కడ పోలిక అంటే రూపంలోనే మనిషి కాదు, నిజమైన మనిషి, కానీ పాపంలో ఉన్నటువంటి మనుషుల పోలి అంటే పాపం లేనటువంటి వాడిగా. అది ఆ పోలిక అనేది చాలా గట్టి మాట. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, చూడండి, దేవుడు మనిషి అయ్యాడు. దేవుడు మనిషి అయ్యాడు. అది చాలా, దేవుడు మనిషి కావటం ఏంటి, అయ్యాడు. అది ఒక మర్మం. పౌలే చెబుతాడు తర్వాత 1 తిమోతి 2లో చెబుతాడు. పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని దాసుడయ్యాడు. ఆర్డినరీ మనుషుడు కాదు, దాసుడు, స్లేవ్ లాగా. ఓకే, తన్ను తానే రిక్తునిగా చేసుకొని, రిక్తుడు అని అంటే దాసునికి హక్కులేముండవు, రిక్తుడయ్యాడు. ఏ హక్కు లేనటువంటి దాసుడు, స్లేవ్ అని అర్థం. రిక్తునిగా చేసుకొనేను. 8వ వచనం, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై, స్లేవ్గా వచ్చి, దాసునిగా వచ్చి, విధేయుడిగా ఆయన విధేయతను చూయించుకున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళికకు విధేయత చూయించాడు. ఎంతవరకు? మరణమైనా సరే, ఎలాంటి మరణం, శిలువ మరణమైనా సరే విధేయతగా ఉన్నాడు అన్నమాట. ఆ విధంగా తను తాను తగ్గించుకున్నాడు. దేవుడు మనిషి అయినప్పుడు ఇదంతా జరిగిందన్నమాట. ఆ విధంగా తగ్గించుకున్నాడు. దేవుడు మనిషి అయ్యాడు. మనిషి ఆర్డినరీ మనిషి కాదు, పేదవాడు, అంతేకాదు దాసుడుగా ఉన్నాడు, సిలువలో మరణించాడు. ఇంకా మనం దానికి యాడ్ చేయాలంటే ఆయన చనిపోయిన తర్వాత భూమిలో పాతిపట్టబడ్డాడు. అంతదాకా తనను తాను తగ్గించుకున్నాడు. ఇది వాలంటరీగా చేసిందన్నమాట. మరి ఫిలిప్పీ 2లోనే తర్వాత చూసేటట్లయితే ఆ విధంగా తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి తండ్రి ఆయన్ని హెచ్చించాడు. ఎంతవరకే హెచ్చించాడు అంటే ప్రతి నామము కంటే ఉన్నతమైనటువంటి నామంగా ఆయన్ని హెచ్చించినట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పీ 2:10లో మనం చూస్తామన్నమాట. కాబట్టి భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు తన నామాన్ని హెచ్చించాడు. ఓకే అని మనం గ్రహించాలి. కాబట్టి ఈ దేవుడు మనిషి అయినటువంటి మనిషి అయి ఈ విధంగా ఆయన జీవించాడు, ఆ విధంగా మరణించాడు అనేటువంటి సత్యాన్ని ఏ విధంగా పౌలు ఫిలిప్పీలకు అన్వయిస్తున్నాడంటే అదే విధంగా ఆ విధమైనటువంటి మనసు మీరు కలిగి ఉండాలి, తగ్గింపు మనసు కలిగి ఉండాలి. ఫిలిప్పీ చర్చిలో మిగిలినటువంటి చర్చిలో కూడాను ప్రమాదం ఉంది. అది చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం. అదేంటంటే సంఘాల్లో డివిజన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఫిలిప్పీ చర్చిలో అంత ఎక్కువ కాకపోయినా కానీ ఆ ప్రమాదం అనేది ప్రతి ఆ దినాల్లో ప్రతి సంఘంలో కూడా ఆ ప్రమాదం ఉన్నది. ఏంటి అంటే యూదులకి అన్యులకి మధ్య వచ్చేటువంటి ఆ విభజన, మనస్పర్ధలు. యూదులు వాళ్ళ మతాన్ని బట్టి మేము హెచ్చైనటువంటి వాళ్ళము, అన్యులు వాళ్ళెవరు దేవునికి సంబంధించినటువంటి వాళ్ళు కాదని వాళ్ళని తక్కువ చూచారు. క్రీస్తులోకి వచ్చినప్పుడు ఎక్కువ తక్కువ అనేది లేదు, అందరూ కలిసి ఉండాలి. ఎప్పుడు కలిసి ఉంటారు అంటే వినయం కలిగినప్పుడు, గర్వానికి బదులుగా వినయం కలిగినప్పుడు. ఓకే, వినయం కలిగినప్పుడు వాళ్ళు ఉంటారు. కాబట్టి యేసు ప్రభు వినయంలో
ఆయన ఆరితేరినటువంటి విషయం. దేవుడే మనిషి అయి ఆ విధంగా చనిపోయాడు. ఎంత వినయం! అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. అలాంటి మనసు మనం కలిగి ఉంటే సంఘంలో అభ్యుదయం ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు గర్విష్ఠులు ఉంటే పర్లేదు, ఇద్దరు ముగ్గురు ఉండి రెండు పార్టీల వాళ్ళు మీకంటే మేము గొప్ప అని అపోహపడేటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా రెండు పార్టీలుగా చీలిపోతాయి. రెండు పార్టీలే కాదు, 4 పార్టీలుగా కూడా చీలిపోతాయి. కొరింథీ సంఘం అట్లా ఉంది. మేము పేతురికి సంబంధించినటువంటి వాళ్ళం, మేము అపోలోకి సంబంధించినటువంటి వాళ్ళము, అదే ధోరణిలో మేము క్రీస్తుకు సంబంధించినటువంటి వాళ్ళము అని వాళ్ళు డివైడ్ అయిపోయారన్నమాట. కాబట్టి దానికి విరుగుడేంటి? యేసు ప్రభు వలె వినయంగా ఉండాలి. ఆ విధంగా పౌలు ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆ యొక్క క్రిస్మస్ సందేశాన్ని అన్వయిస్తుంటున్నాడు. మొదటిదేంటి? రక్షణ. ఏ విధంగా రక్షణ పొందాలి అనేది, అది పెద్ద సబ్జెక్టు. రెండవది, యేసు ప్రభు మనిషిగా వచ్చినప్పుడు ఏ విధంగా తనను తగ్గించుకున్నాడో మనం కూడా తగ్గించుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రైడ్ ఉన్నప్పుడు దేవుని యొక్క కృపను ధ్యానం చేసుకోండి. అప్పుడు మనకి హ్యూమిలిటీ వస్తుంది. రక్షింపబడినటువంటి వాళ్ళు గర్వపడకూడదు. అలాంటి పాపులు మేము, నాలో లేనటువంటి పాపం వాళ్ళలో ఏమి లేదు అని తలంచుకొని వినయ విధేయతలతో ఇతరులను కూడా అంగీకరించి మనం తగ్గించుకోవాలి. మూడవది ఏ విధంగా క్రిస్మస్ యొక్క సందేశం అన్వయించుకున్నారు. 2 కొరింథీ 8:9. 2 కొరింథీ 8-9 అధ్యాయాలు. ఇది 2:9 అంటే అది వచనం, 8వ అధ్యాయం 9వ వచనం. కానీ నేను చెప్తుంది ఏంటంటే ఆ 2 అధ్యాయాలు, 8వ అధ్యాయం 9వ అధ్యాయం, అది దేని గురించి అంటే గివింగ్ గురించి. అపోస్తుడైన పౌలు ఆయన యెరూషలేములో ఆ పాలస్తీనాలో ఉన్నటువంటి ఆ పేదల కోసం కొంత సపోర్ట్ని, కొంత ఫండ్ని రేజ్ చేశాడు. గ్రీక్ వాళ్ళ మధ్య, యూరప్, అకయ, ఆయన చేసినటువంటి పరిచర్య ఎక్కడైతే చేశాడో ఆ సంఘాల నుండి ఆయన ఫండ్స్ని రేజ్ చేశాడు. సోషల్ వర్క్ నిమిత్తమై చాలా పెద్ద ధనం అన్నమాట. కొరింథీ వాళ్ళు చెప్పారు మేము కూడా ఇస్తామండి అని. ఆయన పౌలు వాళ్ళకి గుర్తు చేస్తూ, అంతకుముందు మీరు వాగ్దానం చేశారు కదా, మీరు చక్కగా మొదలెట్టారు, ప్రతి ఆదివారం మీరు కలుసుకున్నప్పుడు ఆ చందాన్ని మీరు ఇవ్వండి, మీరు మొదలెట్టిన దాన్ని మీరు కొనసాగించండి అని గుర్తు చేస్తూ వ్రాసినటువంటి ఈ యొక్క అధ్యాయాలు 8-9 అధ్యాయాలు. ఇక్కడ వాళ్ళని విరాళంగా మీరు స్వేచ్ఛగా దాతృత్వంగా విరాళాలు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్నప్పుడు ఆయన 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మొదటిది ఏంటంటే అక్కడ ఫిలిపియన్స్ దరిద్రులయ్యుండి కూడాను వాళ్ళకి మించినటువంటి రీతిగా వాళ్ళు విరాళాలు ఇచ్చారు. ముందుగా తమను తాము దేవునికి, ప్రభువుకి సమర్పించుకొని ఆ సమర్పణను బట్టి ఇతరులకు విరాళాలు ఇచ్చారు అని మొదటి దృష్టాంతం చెప్తాడు, మొదటి ఎగ్జాంపుల్ చెప్తాడు. రెండవ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసుక్రీస్తు. ఇది 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని
మీ నిమిత్తము దరిద్రుడాయను. ధనవంతుడైనటువంటి దేవుడు ఆయన దరిద్రుడిగా అయ్యాడు. ఆయనకి ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఓకే, ఆయన ప్రయాణం చేయటానికి బారోడ్ గాడిద. ఓకే, ఆయన ఆయన సమాధి చేపట్టడానికి ఆయనకి సొంత భూమి కూడా లేదు, ఎవరో ఇచ్చారు. ఓకే, జోసెఫ్ అరిమతియా. మరి ఆయన ఆ శవాన్ని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించడానికి అది కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. మరియా ఆయన్ని అభిషేకించడం అంటే అత్తరు పోసిందన్నమాట. ఆ విధంగా అంత దరిద్రుడు ఆయన, అంత ఐశ్వర్యవంతమైనటువంటి ధనికుడైనటువంటి దేవుడు మనిషిగా వచ్చి దరిద్రుడిగా వచ్చాడు. పశువుల పాకలో జన్మించాడు. ఆయనకి సరైన బెడ్ కూడా లేదు. ఆయన పశువుల పాకలో, ఆయన తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటిది ఆనవాలు. అంటే ఇక ఆనవాలు అది, ఇక అలాంటిది ఎక్కడ దొరకదు, దాన్ని బట్టి ఆయన గుర్తించండి అని గాబ్రియేల్ దూత అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లకి చెప్పాడు కదా. కాబట్టి అలాంటి దరిద్రుడయ్యాడు. కాబట్టి ఆ విధంగా ధనవంతుడు అయినటువంటి దేవుడు ఆ విధంగా చేస్తే మీరు మీ యొక్క ధనాన్ని ఏ విధంగా వాడుతున్నారు? కాబట్టి ఆ ఎగ్జాంపుల్ని తీసుకుని గివింగ్ మీద దేవునికి కానుకలు ఇవ్వటం, లేకపోతే సోషల్ వర్క్ కానుకలు ఇవ్వటం, దాని గురించి ఈ విధంగా క్రిస్మస్ని అన్వయిస్తుంటున్నట్టుగా మనం గ్రహించాలి. ఇంకొకటి ఇక్కడ కృపను అని ఉంది, యేసుక్రీస్తు కృపను. ఈ అధ్యాయాల్లో మనం ఇంకొక విషయం చూసేది ఏంటంటే, కొరింథీయులు అనేక విధాలుగా వాళ్ళు తలాంతులు కలిగినటువంటి వాళ్ళు. ఆ తలాంతుల్ని ఏమంటారంటే కృపలు అంటాం. కృప అంటే చాలా 8-9 అర్థాలు ఉన్నాయి. క్షమాపణ ఒక అర్థం, సువార్త అనేది కృప, తలాంతులు అది కూడా కృప. దేవుడు మనకి ఏ తలాంతులు ఇచ్చినా కానీ అవి కృపగా ఇచ్చాడు, తన కృపను బట్టి ఇచ్చినటువంటి తలాంతులు. ఖారిస్ అంటాం, ఖారిస్ అంటే కృప. ఇప్పుడు కారిస్మాటిక్ అని అంటాం కదా, కారిస్మా అంటే తలాంతు, అంటే కృపను బట్టి ఇచ్చినటువంటి తలాంతు. ఈవి గిఫ్ట్. కాబట్టి మీకు ఎన్నో గిఫ్ట్స్ ఉన్నాయి, ఈ గిఫ్ట్లో కూడా మీరు ఎదగండి, ఇచ్చేటువంటి గిఫ్ట్లో కూడా మీరు ఎదగండి, ఇచ్చేటువంటి కృపలో కూడా మీరు ఎదగండి అంటాడు. కాబట్టి మరి మనం సంఘంలో మనం అలవాటు చేసుకున్నది ఏంటంటే, వీలున్నంత వరకు పాస్టర్ గారి ద్వారా ఏదన్నా వస్తే, చర్చి ద్వారా ఏదన్నా ఇస్తే పుచ్చుకోవటం, మనం అది ఆ పుచ్చుకునేటువంటి వరం ఉంది, కానీ ఇచ్చేటువంటి వరం మనకి లేదు. అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. కృప కలిగినటువంటి దేవుడు మనకు సమస్తం ఇచ్చినప్పుడు మనం కూడా అదే విధంగా మనకున్న దానిలో ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది ఈ దినాల్లో పేదవాళ్ళు ఎక్కువ అరుదా అని నేను చెప్పలేను, కానీ ప్రతి సంఘంలో కూడాను ధనికులు ఉంటారు, ప్రతి సంఘంలో కూడాను దరిద్రులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడాను ధనికులుగా ఉన్నప్పుడు మన ధనాన్ని అది ఒక శాపంలాగా ఎప్పుడు దేవుడు చెప్పడు. ఒక విధంగా ధనం కలిగి ఉండటం, ఐశ్వర్యంగా ఉండటం దేవుని యొక్క ఆశీర్వాదం అని చెప్పచ్చు. కానీ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే,
పే విశ్వాసులుగా ఉన్నప్పుడు పేదవారికి సహాయం చేసేటువంటి రీతిగా వాళ్ళ ధనాన్ని మనం ఇవ్వాలి. ఇప్పుడు కూడాను మనం ప్రసంగం చేసేటప్పుడు ధనం ఎందుకు అని ధనాన్ని మనం తక్కువ చూపు చూస్తాం. మీరు ధనాన్ని కూడబెట్టుకుంటున్నారు అని ఏదో ధనంలో ఏదో ధనమే ఒక శాపంలాగా ఎంచుతాం. ఎప్పుడు పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచించాలి, కానీ ధనం కూడబెట్టుకోవటం ఎందుకు అని మనం క్రిటిసైజ్ చేస్తాం. కానీ బైబిల్ అట్లా చెప్పట్లేదు. కష్టపడి పని చేసుకుంటే ధనం వస్తుంది. మంచి అలవాట్లు కలిగితే ధనం ఉంటుంది. చాకరీ చేసుకుని సరిగా జీవిస్తే మనం ఐశ్వర్యవంతులంగా తయారవుతాం. దానిలో తప్పేమి లేదు. ఎప్పుడు తప్పు అంటే పేదలుగా ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఆదివారం చూస్తూ వాళ్ళకి సహాయం చేయకపోవటమే అది తప్పు. ఎవ్రీ రిచ్ క్రిస్టియన్ మస్ట్ షేర్ దేర్ పొజిషన్స్ విత్ ద పూర్. రిచ్ క్రిస్టియన్ therefore they will become less rich. చూడండి, అపోస్తల కార్యాల్లో మనం చూసేది బర్నబా, జోసెఫ్. ఆయన సమస్తాన్ని అమ్మి ఆ సంఘంలో పేదవాళ్ళు అనేది వాళ్ళు లేకుండా వాళ్ళ అవసరతలు తీర్చినటువంటి వ్యక్తి. అట్లా కొంతమంది చేశారు. అంటే తప్పకుండా బలవంతం చేసి మీకు ఉన్నటువంటి ఆస్తిని అందరికి పంచిపెట్టమని ఎప్పుడు బైబిల్ చెప్పదు. బలవంతాన్ని ఏది చేయకూడదు, ప్రేమను బట్టి చేయాలి. అది మన బాధ్యతగా చేయాలి. అంతేగాని ఆస్తిని అందరినీ అమ్ముకుని జోసెఫ్ లాగా ఉండాలని ఎప్పుడు కూడాను అదొక నియమంలాగా క్రొత్త నిబంధన చెప్పట్లేదు. క్రొత్త నిబంధన నియమం ఏంటి అని అంటే, ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళకి వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని పోషించాలి. అది నా డబ్బు నేను ఆర్జించింది అనేటువంటి గర్వం కాదు. దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే లేనటువంటి వారికి సహాయం చేయడానికని. అదొక ఈవిలాగా మనం తీసుకోవాలి. ఈ వరంలో కూడాను, ఈ కృపలో కూడాను మీరు ఎదగండి అని చెప్తాడు. 4వది యోహాను సువార్త 20:21. దేవుడు మనిషి అయినటువంటి ఆ క్రిస్మస్ సందేశం యోహాను సువార్తలో యోహాను ఈ విధంగా చెప్తాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఇక్కడ, యాజ్ అ ఫాదర్ హ్యాస్ సెంట్ మీ ఈవెన్ సో ఐ సెండ్ యూ. శిష్యులతో యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుని ఏ విధంగా ఈ భూలోకానికి పంపించాడో అదేవిధంగా శిష్యుల్ని, విశ్వాసుల్ని లోకానికి పంపిస్తుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, మన జీవితానికి మన పరిచర్యకు మోడల్గా యేసు ప్రభు ఉన్నాడు అని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. దీన్ని ఏమంటారంటే ఇన్కార్నేషనల్ మినిస్ట్రీ. ఇన్కార్నేషన్, ఇప్పుడు దేవుడు మనిషిగా వచ్చిన దాన్ని ఏమంటాం? ఇన్కార్నేషన్ అంటాం. అంటే టెంపరీగా వచ్చింది కాదు, దేవుడు శాశ్వతంగా మానవ రూపం దాల్చాడు. సిలువలో చనిపోయి తిరిగి లేచినప్పటికీ ఆ శరీరం, ఆ పునరుద్ధాన శరీరంగా ఉండిపోయింది. ఆ పునరుద్ధాన శరీరంతోనే యేసు ప్రభువు పరలోకానికి వెళ్ళాడు. అదేవిధంగా పునరుద్ధాన శరీరంతో తిరిగి వస్తాడు. చూడండి, దాన్నే ఇన్కార్నేషన్ అంటాం.
అంటే పర్మనెంట్గా ఆయన మానవ శరీరాన్ని దాల్చాడు. అదేవిధంగా మన మినిస్ట్రీ కూడాను ఆ విధంగా ఉండాలి. ప్రజలతో మనం కలుసుకుని వాళ్ళతో ఉండి వాళ్ళ కష్టసుఖాలను పంచుకుంటూ వాళ్ళతో ఉండేటువంటి మినిస్ట్రీగా ఉండాలి. ఇప్పుడు ఈ దినాల్లో షార్ట్ టర్మ్ మిషన్స్ అని ఉంటాయి. ఏదో ఒక వారం 2 వారాలు వేరే కల్చర్లతో పనిచేసి తర్వాత తిరిగి వెళ్తారు. దానికి కూడా ఆస్కారం ఉన్నది. కానీ నిజమైనటువంటి మిషనరీ వర్క్ ఏంటి అని అంటే ప్రజలతో కలుసుకుని వారి కష్టసుఖాల్లో పాలు పొంది వాళ్ళతో యేసు ప్రభువులాగా పరిచర్య చేయటం అన్నమాట. అది ఇన్కార్నేషనల్ ఇవాంజలిజం అంటే. ఈ దినాల్లో ఏదో మాటలు చెబుతాం కానీ వాళ్ళతో వాళ్ళ కష్ట సుఖాల్లో మనం పాలు పంచుకోం, వాళ్ళ మధ్య ఉండం. ఎక్కడో నుండి వస్తాం, ఎక్కడో పరిచర్య చేస్తాం, అక్కడికి వెళతాం. అంటే దానికి కూడా ఆస్కారం ఉన్నది, దానికి కూడా ప్లేస్ ఉన్నది. కానీ ఇన్కార్నేషనల్ ఇవాంజలిజం ఏంటంటే మనం ఎవరి మధ్య పరిచర్య చేస్తున్నామో వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని వారి అవసరతలు ఎరిగి వాళ్ళతో ఐడెంటిఫై చేసుకోవటం మనం అది నిజమైనటువంటి పరిచర్య. ఆ విధంగా పరిచర్య చేయండి అని యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. 5వదిగా ఏ విధంగా క్రిస్మస్ సందేశాన్ని అపోస్తలుడైన పౌలు అన్వయించాడు అనేది మనం చూస్తాం. గలతీ 4:4 ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ గాడ్ సెంట్ హిస్ సన్. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఓకే, అది క్రిస్మస్ మెసేజ్ అన్నమాట. కాలము, ఫుల్నెస్ ఆఫ్ టైం, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు అనేది. ఇక్కడ పరిపూర్ణమైనటువంటి కాలం ఏంటి? దాన్ని నేను 2 విధాలుగా అర్థం చేసుకుంటాను. కాలం పరిపూర్ణమైంది అని అంటే ఆ రోమా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి మాటలు. అంతకుముందు ఒక చోట నుండి ప్రజలు ఒక చోటకి వెళ్ళటానికి చాలా కష్టతరంగా ఉండేది. ట్రావెలింగ్ చాలా కష్టతరంగా ఉండేది. రోడ్లు ఉండేవి కాదు. ఒకవేళ ప్రజలు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు సురక్షితంగా ప్రయాణమై వెళ్ళలేరు. కానీ రోమీలు రోడ్లు వేశారు. ప్రజలు ప్రయాణం చేయటానికి మధ్య సోల్జర్స్ ఉండేవాళ్ళు. మరి ఒక ఎంపరర్ ఒక వర్తమానం పంపించాలన్నప్పుడు వాళ్ళు సోల్జర్స్ ద్వారా గుర్రాలు ఎక్కి ఫాస్ట్గా వెళ్ళి ప్రతి ప్రాంతానికి ఆ చక్రవర్తి యొక్క ఆ సందేశాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి అన్నమాట. దాన్ని ఏమంటారంటే ప్యాక్స్ రోమనా, అంటే శాంతియుక్తమైనటువంటి రోమా సామ్రాజ్యం. అక్కడ యుద్ధాలు లేవు, ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ కాలానికి యేసుప్రభు వచ్చాడు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అంటే ఎందుకు ఆ సందర్భం అని అంటే సువార్త ప్రకటించటానికి అది అనుకూలమైనటువంటి సమయం. రోమా సామ్రాజ్యం అంతా ప్రకటించటానికి అనుకూలమైనటువంటి సామ్రాజ్యం, అనుకూలమైనటువంటి నెమ్మది కలిగినటువంటి ఒక శాంతియుక్తమైనటువంటి పరిస్థితి. అది అనుకూల సమయం అన్నమాట. పరిపూర్ణ కాలం అంటే అని నేను ఆ విధంగా అర్థం చేసుకుంటాను.
ఎందువల్లంటే అపోస్తలుడైన పౌలు తను బ్రతికున్నటువంటి సమయంలోనే సువార్త నలుమూలలు వెళ్ళాలని ఆయన ప్రయత్నం చేశాడు. అందువలన మరి ఆసియా నుండి అక్కడ అంతియోకు నుండి యూరప్ వెళ్ళి, యూరప్ నుండి అకయా నుండి మళ్ళా రోము నుండి ఇంకా వెస్టర్న్ ఎండ్ అన్నమాట, చివరి మెట్టు వరకు చివరి తీరం వరకు ఆయన సువార్త సేవ చేశాడు. అదే స్పెయిన్ అంటాం. ఆ విధంగా కాలం పరిపూర్ణం అయినప్పుడు తన కుమారుని పంపాను అనేది. ఇంకా రెండో విధంగా కూడా మనం ఆలోచించవచ్చు. రోమా ప్రభుత్వంలో ఎవరైనా సరే ప్రభుత్వానికి తిరుగుబాటు చేసినట్లయితే వాళ్ళని సిలువ వేసి చంపుతారు, రక్తం కార్చినట్టుగా. మరి పాత నిబంధనలు అంతా కూడాను మనం ఏం చూస్తాం? రక్షకుడు తన రక్తాన్ని చిందిస్తాడు అని. సిలువ వేసేటువంటి సమయం మరి రోమా ప్రభుత్వం క్రింద జరిగింది కాబట్టి ఆ విధంగా ప్రవచనాలు నెరవేరినాయి. రక్తం చిందించేటువంటి రీతిగా సిలువ వేయబడి ఆ విధంగా మరణించేటువంటి పరిస్థితి. కాబట్టి రెండు విధాలుగా కూడాను అది కాలము పరిపూర్ణమైనటువంటి సమయంగా మనం అంచవచ్చు. ఈ విధంగా క్రిస్మస్ సందేశాన్ని ఈ 5 విధాలుగా నూతన నిబంధన అన్వయిస్తుంది అని గ్రహించుకుని మనం ఈ యొక్క సత్యాల్ని మన జీవితాల్లో అన్వయించుకోవాలని నా ఆశ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీ కృపను బట్టి, యేసుక్రీస్తు ద్వారా మీరు మా ఎడల చూపించిన కృపను బట్టి వందనాలు. ఆయన దేవుడై ఉండి మనిషిగా రావటానికి మీ యొక్క చిత్తాన్ని, రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి చివరి వరకు ఆయన విధేయుడిగా ఉన్నదాన్ని బట్టి మీకు వందనాలు. తనను తాను తగ్గించుకున్న దాన్ని బట్టి వందనాలు. అన్నీ కష్టాలు పడినప్పటికీ ఏ పాపము చేయనటువంటి వ్యక్తిగా ఆయన జీవించాడు. ఆ మాదిరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాంటి ప్రేమను, అలాంటి యేసయ్యను మేము ఏ విధంగా తిరస్కరించగలం ప్రభువా? మీ కృపను అనుగ్రహించి ఈ సువార్తలో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకుని ఆయన నమ్మి ఆయన పందాలో వెళ్ళేటువంటి శిష్యులుగా మమ్మల్ని చేయమని ప్రాధేయపడి వేడుకుంటూ మా జీవితాలను మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.